హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ చక్కెర పొంగలి. కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా, అన్నం వండినంత ఈజీగా ఈ చక్కెర పొంగల్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ స్వీట్. మీకు ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం అచ్చం గుడిలో తిన్న ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ చక్కెర పొంగల్ని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. మెజరింగ్ కప్పుతోటి నేను ఇక్కడ ఒక పావు కప్పు పెసరపప్పు వేసానండి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక 4-5 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. కలర్ చూడండి, అక్కడక్కడ కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేయించుకున్న పెసరపప్పు మొత్తాన్ని కూడా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 3/4 కప్పు వరకు ఇలాగ బియ్యం తీసుకోండి. రైస్ మీరు కొలత కోసం ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. 1/4 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్ మొత్తం కలిపి 1 కప్ అండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికించుకోవడానికి మనము 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. మనం తీసుకున్నది 2 కలిపి 1 కప్పు కదండి, 1:2 రేషియో చొప్పున. ఇలాగా నీళ్లు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వండి. మనకి రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ చక్కగా ఉడికిపోతుందండి. ఈలోపు మనము వేరే ప్రాసెస్ చూద్దాము. మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలాగ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. కిస్మిస్లను అయితే లాస్ట్లో వేద్దాము. ఇవి వేగిన తర్వాత అవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇవి మనకి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కిస్మిస్లు కూడా వేయించేసుకొని ఇలాగ వీటిని చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులో మనము స్వీట్నెస్ కోసం అయితే ఈ విధంగా ఒక 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోండి. అలాగే 1/4 కప్పు పంచదార వేసుకోండి. మీకు పంచదార వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ మనకి బెల్లం మొత్తం కూడా కరిగి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి పట్టుకుంటే కొంచెం వేళ్ళ మధ్య జిగురుగా ఉండాలండి. ఇలా పట్టుకుంటే చూడండి, మనకి ఈ వేళ్ళ మధ్య కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం రానవసరం లేదు, జస్ట్ జిగురుగా ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని ఒకసారి అయితే ఫిల్టర్ చేసేసుకుందాము. ఇలాగ మరొక గిన్నె పెట్టేసుకోండి స్టవ్ మీద. ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా డస్ట్, నలకలు ఏదైనా ఉంటే కనుక మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఈలోపు మనకి చక్కగా విజిల్స్ వచ్చేసి రైస్ కూడా చూడండి ఈ విధంగా పొడిలాడుతూ ఉండాలండి. మెత్తగా ఉడికించుకోకూడదు. కొంచెం ఈ విధంగా లైట్గా మనకి పొడిలాడుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం సిరప్లోకి ఉడికించుకున్న ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాకంలో ఈ అన్నాన్ని చక్కగా ఉడికించేసుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మీకు ఆ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, కొంచెం లూజ్గా ఉంది కదా, అది మొత్తం కూడా చక్కగా దగ్గరకు పడుతూ ఉంటుందండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంది. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు పడుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనకి మంచి ఫ్లేవర్ కోసం అంటే మన గుడిలో పెట్టే ప్రసాదం లాంటి మనకి ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం మనకి పచ్చకర్పూరం ఉంటుందండి, చాలా కొంచెం వేసుకోండి. అలాగే లైట్గా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే యాలకుల పొడి వేసుకోండి. ఇందులోకి ఇలాగ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఒక 1/4 కప్పు కంటే కొంచెం తగ్గించి నెయ్యి వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని నెమ్మదిగా ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇది మనకి చక్కగా పొడిలాడుతూ వస్తుందండి.
చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీకు అన్నం వండుకోవడానికి ఎంత టైం పడుతుంది అంత టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక పక్క మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్క స్టవ్ మీద ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటము, బెల్లం సిరప్ కరిగించుకోవడం ఇవి చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.